నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినట్టు ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరి నేతృత్వంలో బృందం సమావేశం. భేటీ కోసం సచివాలయానికి చేరుకున్న నీతి ఆయోగ్ బృందం. వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ చేరిక. ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలోకి చేరిన వైనం. గుణదల మేరీమాత ఉత్సవాలను ఈ నెల 9 నుంచి 3 రోజుల పాటు కన్నుల పండుగగా నిర్వహించినట్లు తెలిపిన విజయవాడ క్యాథలిక్ పీఠాధిపతి బిషప్ తెలుగుతోటి రాజారావు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరి నేతృత్వంలోని బృందం సమావేశమైంది. భేటీ కోసం సచివాలయానికి చేరుకుంది నీతి ఆయోగ్ బృందం. ఈ సందర్భంగా సుమన్ భేరి నేతృత్వంలోని నీతి ఆయోగ్ ప్రతినిధి బృందానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఘన స్వాగతం పలికారు. వెలగపూడి సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ పై చర్చించారు. ఏపీలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై భేటీలో చంద్రబాబు పయ్యావుల చర్చించారు. బడ్జెట్ ప్రవేశపెట్టి ముందు నీతి ఆయోగ్ ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. నీతి ఆయోగ్ ప్రతినిధి బృందంలో కీలక బృందం ఈ రోజు ఏపీకి వచ్చారు. ఏ ముత్తుకుమార్, ఐఏఎస్ పార్థసారథి రెడ్డి, ఐఏఎస్ కె కిషోర్ భేటీలో పాల్గొన్నారు. అలాగే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరి ఈ భేటీకి ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ పై ప్రధానంగా చర్చించారు. ఏపీకి ఉన్న అప్పులు, వాటితో పాటు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరిపారు. 16వ ఫైనాన్స్ కమిషన్ కూడా కలిసిన నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రప్పించుకోవడంతో పాటు పన్నుల్లో వాటా, వివిధ కేంద్ర ప్రయోజిత పథకాల్లో రావాల్సిన వాటాలపైన రాష్ట్రం తీసుకుంటున్న చర్యలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై వీరి భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రి సాకి శైలజానాథ్ చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. కండువా కప్పి పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు. శైలజానాథ్ పాటు ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమన్నారు. ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ పోరాడుతుందన్నారు. వైఎస్ జగన్ రాజకీయ విధానాలు నచ్చడం వల్లే వైఎస్ఆర్సీపీలోకి చేరారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తుందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని శైలజానాథ్ అన్నారు. గుణదల మేరీమాత ఉత్సవాలను ఈ నెల 9 నుంచి 3 రోజుల పాటు కనుల పండుగగా నిర్వహించనున్నట్లు విజయవాడ కథోలిక పీఠాధిపతి బిషప్ తెలుగుతోటి రాజారావు తెలిపారు. లక్షలాది మంది భక్తులు మేరీమాతను దర్శించుకునేందుకు తరలి వస్తున్న నేపథ్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలియజేశారు. గుణదల సోషల్ సర్వీస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుణదల మేరీమాత ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం బిషప్ తెలుగుతోటి రాజారావు మాట్లాడుతూ ఈ నెల 9, 10, 11 తేదీల్లో గుణదల మేరీమాత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు మేరీమాతను దర్శించుకుని ప్రార్థన చేసుకునేందుకు తరలి వస్తారని చెప్పారు. 3 రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అన్ని శాఖల సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. అనంతరం రైట్ ఫాదర్ మూవల్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఏటా గుణదల మేరీమాత ఉత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. మేరీమాతను దర్శించుకుని ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మిక భక్తుల్లో ఉందన్నారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు విశేష సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు. వార్షిక ఉత్సవాల సందర్భంగా స్థానిక విలేకరులను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి సంవత్సరం జరిగే గుణదల లూర్దుమాత ఉత్సవాలు ఆధ్యాత్మిక పరమైనవి. ఇక్కడకు వచ్చే విశ్వాసులను, భక్తులను దృష్టిలో ఉంచుకొని వారికి ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. దివ్య పూజలు, పాపోచ్చారణ,
భక్తులు తమ మొక్కుబళ్లను చెల్లించుకోవడానికి సౌకర్యాలు మిగిలినవన్నీ సక్రమంగా ఏర్పాట్లు చేయబడ్డాయి. కొత్తగా నియమింపబడిన కొందరు పీఠాధిపతులు నల్గొండ పీఠం, ఖమ్మం పీఠం, కర్నూలు పీఠం నుండి 9-10 తేదీలలో వచ్చి దివ్య పూజలు సమర్పించి ప్రజలకు ఆధ్యాత్మిక సందేశాలను ఇవ్వబోతున్నారు. వీటన్నిటికంటే ముందు జనవరి 31వ తేదీన ఈ సంవత్సరం వేడుకల ప్రారంభోత్సవం జెండా ఆవిష్కరణతో జరిగింది. కథోలిక సాంప్రదాయంలో అంటే క్రైస్తవ శాఖలు చాలా ఉన్నాయి. వాటిలో అతి ప్రధానమైనటువంటిది, పురాతనమైనటువంటిది కథోలిక క్రైస్తవ సాంప్రదాయం. ఈ క్రైస్తవ కథోలిక సాంప్రదాయంలో దేవుని తల్లి అయినటువంటి మరియమాతకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. 2000 సంవత్సరాల పైబడి ఆ తల్లిని తల్లిగా గౌరవిస్తూ ఆమె ద్వారా దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తారు అనేటువంటి నమ్మకం. చాలామంది కేవలం క్రైస్తవులు మాత్రమే కాకుండా ఈ గుణదల కొండకు మన హిందూ సోదరులు, ఆ విధంగానే ముస్లిం సోదరులు వచ్చి వారి వారి యొక్క అవసరాలను ఆ తల్లికి విన్నవించుకుంటే ఆ తల్లి ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైనటువంటి స్వస్థతలు చేకూరుస్తున్నాడు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. గుణదల లూర్దుమాత పుణ్యక్షేత్రం నుండి క్రీస్తు ప్రభుని యొక్క దీవెనలు, తల్లి మరి యొక్క ఆశీర్వాదములను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. గుణదల లూర్దుమాత మహోత్సవము గత సంవత్సరం 100 వసంతాల పండుగను జరుపుకుని ఈ సంవత్సరం 101వ మహోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధపడేటువంటి సమయంలో మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, వివిధ ప్రభుత్వ శాఖల వారందరినీ కూడా వారి యొక్క ఆఫీస్కి పిలిపించి ఏర్పాట్లు చేయమని వారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ తదుపరి మరలా సబ్ కలెక్టర్ గారు మరలా రెండోసారి ఇక్కడకు వివిధ శాఖల వారందరూ కూడా పిలిపించి ప్రభుత్వ శాఖల వారిని ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఆదేశించడం జరిగింది. రాష్ట్ర పారిశ్రామిక శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల సర్వేలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. పోటీతత్వ, ఆరోగ్యకర పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించే లక్ష్యంతో ఈ సర్వేను చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఇబ్రహీంపట్నం మూలపాడులో గ్రామ సచివాలయ సిబ్బంది చేస్తున్న ఎంఎస్ఎంఈ సర్వే కార్యకలాపాలను పరిశీలించారు. వస్త్ర దుకాణం నడుపుతున్న ఓ మహిళ నుంచి వివరాలు సేకరించి ఎంఎస్ఎంఈ సర్వే యాప్లో పొందుపరిచే విధానాన్ని పరిశీలించారు. ప్రస్తుతం అమలవుతున్న వివిధ ప్రభుత్వ ఆర్థిక చేయూత పథకాలను ఉపయోగించుకుని వ్యాపారాన్ని విస్తరించుకోవడం ద్వారా ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులేయొచ్చునని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మహిళకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ పోటీతత్వ, ఆరోగ్యకర పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించే లక్ష్యంతో ఈ సర్వేను చేపట్టడం జరిగిందన్నారు. పారిశ్రామిక యూనిట్ల అవసరాలపై స్పష్టమైన అవగాహనకు ఎంఎస్ఎంఈ యూనిట్లలో సాంకేతిక వినియోగం, నిర్వహణ నైపుణ్యాల్లో లోపాలను గుర్తించి సరిదిద్దేందుకు కూడా సర్వే ఫలితాలు దోహదం చేస్తాయని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో త్వరితగతిన సర్వేను పూర్తి చేసేందుకు అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన పౌరుల మిస్సింగ్ డేటాను గృహ డేటాబేస్లకు అనుసంధానించే సర్వేని కూడా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. సో ఇంకా 30 రోజులు చాలా క్రూషియల్గా ఉంది కాబట్టి ఈరోజు మూలపాడు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఒక సర్ప్రైజ్ విజిట్కి వచ్చి చూసాము. పిల్లల ప్రిపరేషన్ గురించి ఆరా తీయడం జరిగింది. టీచర్స్
ఈ అడిషనల్ క్లాసెస్, ఎర్లీ మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ ఇవన్నీ ఏదైనా చేస్తున్నారు. సో పిల్లల్లో ఆ చైతన్యం స్టార్ట్ అయింది. సో దీన్ని కంటిన్యూ చేస్తూ ఇక 1 మంత్లో సో ఎవరైతే మెయిన్లీ వీక్ స్టూడెంట్స్ ఉంటారో లేదా కొంచెం ఇంకా ఆ సిలబస్ అర్థం చేసుకోకుండా వీళ్ళని కవర్ చేసుకుంటూ సో 100% రిజల్ట్ తీసుకురావడానికి మన ఎన్టీఆర్ జిల్లాలో సో ఈసారి కృషి చేయాలని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అన్ని స్కూల్స్లో స్పెషల్ క్లాసెస్, అలాగే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో ట్యూటర్ని కూడా పెట్టి సో పిల్లలకి 10th పిల్లలకి మెయిన్లీ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో పిల్లలు వాళ్ళకి ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్గా టీచర్స్ని అడిగి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయాలి. సో రాసిన తర్వాత అందరూ పాస్ అవ్వాలి. సో మెయిన్లీ 10thలో ఫెయిల్ అయిపోవడం అంటే ఒక మానసికంగా దే విల్ గెట్ వీక్. సో అందువల్ల అటువంటి సిచ్యువేషన్ రాకుండా సో ఇప్పుడే కొంచెం అలర్ట్ చేసి సో వాళ్ళందరినీ ప్రిపేర్ చేయడానికి చర్యలు చేపడుతున్నాము. దీంట్లో ఆల్రెడీ సో అన్ని స్కూల్స్లో స్పెషల్ క్లాసెస్ అలాగే టీచర్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఈ నెక్స్ట్ 1 మంత్ ఇది కంటిన్యూ చేస్తాము. టీచర్స్ని కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు కూడా ఆల్రెడీ స్పెషల్ క్లాస్ కింద ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అటెండెన్స్ కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. పిల్లలకి ఆన్లైన్ అటెండెన్స్ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. సో పిల్లల్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చి అయితే ఈ 1 year సిలబస్ కంప్లీట్ అయిందో ఆ సిలబస్ని 1 monthలో ప్రాపర్గా రివైజ్ చేసి ఎవరికైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లియర్ చేసుకుంటూ సో ఎగ్జామ్ని కాన్ఫిడెంట్గా రాయడానికి ఈ ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. దీనికి ప్రతి ఒక్క టీచర్సు సహకరించాలి, అలాగే పేరెంట్స్ కూడా సో ఆ పిల్లల్ని కొంచెం మానిటర్ చేసుకొని వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత చదువుతున్నారా, సో సిలబస్ రివైజ్ చేసుకుంటున్నారా, ఎర్లీ మార్నింగ్ క్లాస్కి వెళ్తున్నారా, స్పెషల్ క్లాస్కి కూడా మానిటర్ చేసుకోవాలి. స్కూల్లో కూడా ప్రతి టీచరు ఏదైతే హెచ్ఎమ్స్ ఉన్నారో అలాగే టీచర్స్ ఉన్నారు స్పెషల్ క్లాసెస్కి ప్రతి స్టూడెంట్స్ టైంకి వచ్చేలాగా చూసుకోవాలి. వాళ్ళ టైంకి వచ్చి కూర్చొని సో వాళ్ళు అర్థం చేసుకొని తెలియనప్పుడు డౌట్స్ అడుగుతుంటే అదే యాక్చువల్ యాక్టివ్ క్లాస్. సో దాన్ని కంపల్సరీగా ఫాలోఅప్ చేసుకుంటూ ఈసారి ఎన్టీఆర్ జిల్లా 100% రిజల్ట్ తీసుకురావాలని అందరినీ కోరుతున్నాను. దానికి కావాల్సిన అన్ని తయారీలు కూడా చేస్తున్నాం. నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. నగరంలో ఉన్న బ్రిడ్జ్ అన్నిటికీ కంచెలు ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి పెయింటింగ్ వేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా సర్కిల్ 2 పరిధిలోని గోపాల్ రెడ్డి రోడ్, సర్కిల్ 1 పరిధిలోని కెనాల్ రోడ్, సర్కిల్ 3 పరిధిలోని ఏపీఎస్ ఆర్ఎంసీ స్కూల్ వద్ద గల అన్నా క్యాంటీన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 23వ డివిజన్ ఎన్టీఆర్ కాంప్లెక్స్ గోపాల్ రెడ్డి రోడ్ ప్రాంతంలో పారిశుద్ధ నిర్వహణ పరిశీలించారు. కాంప్లెక్స్ వద్ద గల యూరినల్స్ ను గమనించి గతంలో యూరినల్స్ ను తీసి మరుగుదొడ్లు నిర్మించామన్న ఆదేశాలను ఇప్పటి వరకు చేయలేదని ఆగ్రహించారు. వినాయకుని గుడి, కెనాల్ రోడ్, హోల్డింగ్ ఏరియా ప్రాంతం అంతా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దసరా ఉత్సవాలు, భవానీ విరమలకు వచ్చే భక్తులకు శాశ్వతమైన మరుగుదొడ్లను హోల్డింగ్ ఏరియాలో నిర్మించాలని, అందుకనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేయాలని అన్నారు. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమాలను తూచా తప్పకుండా పాటించాలని, రాజకీయ నాయకుల బ్యానర్లు, ఫ్లెక్సీలు తదితర ప్రచారంలను ఎక్కడున్నా సరే తీసేయాలని అధికారులను ఆదేశించారు. సర్కిల్ 3 పరిధిలోని ఏపీఎస్ ఆర్ఎంసీ స్కూల్ వద్ద గల అన్నా క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాడుక నీటి సరఫరా, మరుగుదొడ్లలో మరమ్మతులు చూసి ప్రతిరోజు నోడల్ ఆఫీసర్లు ఖచ్చితంగా పర్యవేక్షించాలని, ఎటువంటి మరమ్మతులు ఏ అన్నా క్యాంటీన్లో ఉండకూడదని హెచ్చరించారు. గొప్ప చిత్ర కళాకారుడిగా అతి చిన్న వయసులోనే పేరు సంపాదించిన వ్యక్తి దామర్ల రామారావు అని రిటైర్డ్ ఐఏఎస్ ఎండీ ఇంతియాజ్ కొనియాడారు. భారతీయ చిత్రకళ ఉన్నంతకాలం దామర్ల రామారావు చిత్రకళాకారుల హృదయాల్లో నిలిచే ఉంటారని చెప్పారు. నేటి తరం చిత్రకళాకారులకు దామర్ల రామారావు చిత్రాలు స్ఫూర్తినిస్తాయన్నారు. ఆంధ్ర చిత్రకళ వైతాళికుడు, విశ్వవిఖ్యాతిగాంచిన దామర్ల రామారావు శతవర్ధంతి సభ కార్యక్రమాన్ని విజయవాడ బుక్ సొసైటీ భవన్లో కామ్రేడ్ జిఆర్కే పోలవరపు వెంకటేశ్వరరావు సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ ఎండీ ఇంతియాజ్, రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఆర్ మల్లికార్జునరావు పాల్గొన్నారు. తొలుత దామర్ల రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గొప్ప చిత్ర కళాకారుడిగా అతి చిన్న వయసులోనే పేరు సంపాదించిన వ్యక్తి దామర్ల రామారావు అని కొనియాడారు. భారతీయ చిత్రకళ ఉన్నంతకాలం దామర్ల రామారావు చిత్ర కళాకారుల హృదయాల్లో నిలిచే ఉంటారని చెప్పారు. భారతీయ చిత్రకారుల్లో పేరుగాంచిన రాజా రవివర్మ, ఎంఎం హుస్సేన్, సత్యరాజు, శంకర్ నారాయణ స్థాయిలో పేరు సంపాదించిన కళాకారుడు రామారావు అని వ్యాఖ్యానించారు. విజయవాడలో మనకు ఒక చక్కటి కార్యక్రమం, ఆంధ్ర చిత్ర వైతాళికుడు అంటే చిత్రకళల్లో గొప్ప చిత్రకారుడు కీర్తిశేషులు దామెర్ల రామారావు గారి శత వర్ధంతిని ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటున్నారు.
దీన్ని నిర్వహించే బాధ్యతను కామ్రేడ్ జిఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి వారు ఇక్కడ మన విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆవరణలో చేయడం జరిగింది. దామెర్ల రామారావు గారిని మరి ఆయన ఒక గొప్ప చిత్రకారుడు. ఆయనను స్మరించుకుంటూ మరి ఆయన గతించి సుమారు 100 సంవత్సరాలైంది. ఈ రోజుకి 100 సంవత్సరాల తర్వాత కూడా ఆయన పేరుని మరి స్మరించుకుంటున్నాము. అంటే ఆయన ఎంత గొప్ప చిత్రకళాకారుడో మరి మీ అందరూ గమనించాలి. ఆయన తెలుగువాడు. ఆయన మనకు రాజమండ్రిలో పుట్టి పెరిగి మనకు అతి చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించి గొప్ప చిత్ర కళాకారుడిగా ఆయన వేసిన చిత్రాలను ఎంతోమంది ఆ రోజుల్లో మరి వేణుళ్ళ పొగిడారు. చిత్ర దామెర్ల రామారావు గారి శత వర్ధంతిని ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటున్నారు. దీన్ని నిర్వహించే బాధ్యతను కామ్రేడ్ జిఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి వారు బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆవరణలో చేయడం జరిగింది. దామెర్ల రామారావు గారిని మరి ఆయనను స్మరించుకుంటూ మరి ఆయన గతించి సుమారు 100 సంవత్సరాలైంది. ఆయన ఎంత గొప్ప చిత్రకళాకారుడో మరి మీ అందరూ గమనించాలి. ఆయన తెలుగువాడు. ఆయన మనకు రాజమండ్రిలో పుట్టి పెరిగి మనకు అతి చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించి గొప్ప చిత్ర కళాకారుడిగా ఆయన చిత్రాలను ఎంతోమంది ఆ రోజుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న కలపను రాజకీయ నాయకుల అండదండలతో దోచుకుంటున్నారని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు ఆరోపించారు. నెల్లూరు జిల్లా వైకుంఠపాడులో అగ్రిగోల్డ్ కు చెందిన భూముల్లో ఉన్న కలప దోపిడీపై అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం ఫిర్యాదు కూడా తీసుకోవడం లేదని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణకు బాధితుల న్యాయం కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, ఈ మేరకు రాష్ట్ర వ్యాప్త సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. విజయవాడ దాసరి భవన్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు, కమిటీ ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కు సంబంధించిన 23,000 ఎకరాలు ప్రభుత్వం అటాచ్ చేసిందని గుర్తు చేశారు. భూముల్లో ఉన్న కలపను అమ్ముకుంటూ కొంతమంది రాజకీయ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. దోపిడీ జరుగుతుందని రెవెన్యూ అధికారులకు ఆధారాలతో సహా చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కలప అక్రమార్కుల బారిన పడకుండా కాపాడాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని చెప్పుకొచ్చారు. అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణకు బాధితులకు న్యాయం కోసం ప్రత్యేక కమిటీ వేయాలని కోరిన ప్రభుత్వం ఇప్పటికీ ఏర్పాటు చేయలేదన్నారు. నెల్లూరు జిల్లా వైకుంఠపాడులో అగ్రిగోల్డ్ కు సంబంధించిన భూముల్లో జామల చెట్లు ఉన్నాయని, ఆ చెట్లను నరికి కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో కలపని దొంగలిస్తున్నారని ఆరోపించారు. అక్కడే మిషన్లు ఏర్పాటు చేసుకుని కలపను ఎక్స్పోర్ట్ చేస్తున్నారని అన్నారు. ఎంఆర్ఓ, పోలీసులు సైతం స్పందించడం లేదని వ్యాఖ్యానించారు. విజయవాడలో సిఐడి అధికారులకు ఫిర్యాదు చేస్తే హడావిడిగా స్థానిక సిఐని పంపగా కేవలం ఫోటోలు తీసుకోవడం మినహా చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకుంటున్నారని గత ప్రభుత్వానికి చెప్పినా స్పందించలేదన్నారు. ఈ ప్రభుత్వమైనా స్పందించి అగ్రిగోల్డ్ ఆస్తులను పరిరక్షించాలని కోరారు. లేని పక్షంలో బాధితులతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 12, 13 తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సార్, ఈరోజు ఈ సమావేశంలో నా పేరు తిరుపతిరావు, నేను రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిని. నాతో పాటుగా మా రాష్ట్ర గౌరవాధ్యక్షులు కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా షరీఫ్ గారు, రాంబాబు గారు, మణికంఠ గారు కూడా ఈ ప్రెస్ మీట్లో పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారు. దరిదాపుగా అగ్రిగోల్డ్ అనేటువంటి కంపెనీ మూతపడి నేటికి 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరంలోకి వచ్చాం. ఆ రోజు స్టార్టింగ్లో అగ్రిగోల్డ్ కంపెనీ యొక్క ఆస్తులు 16,000 ఎకరాలని సిఐడి వాళ్ళు అటాచ్ చేసి ఉన్నారు. దాంట్లో దరిదాపుగా నెల్లూరు జిల్లాలో ఒక 3,300 ఎకరాల పైచిలుకు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఒక 6,200 ఎకరాల పైచిలుకు అటాచ్మెంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా మెట్ట భూములు. ఈ మధ్య ఒక 2-3 రోజుల క్రితం మా దృష్టికి నెల్లూరు జిల్లా వైకుంఠపాడు మండలంలోని ఒక 250 ఎకరాల భూమిలో 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జామాయిలు చెట్లు ఏదైతే ఉన్నాయో
వాటిని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల అండతో కొట్టేసుకుంటున్నారు. 8 రాష్ట్రాల్లోని 32 లక్షల మంది పేదల నుండి రిటైర్డ్ ఉద్యోగుల దాకా దాదాపు 7,000 కోట్లు డిపాజిట్ కలెక్ట్ చేసింది. ఈరోజు ఆందోళన అనంతరం 23,000 ఎకరాలు ప్రభుత్వ కస్టడీలో అటాచ్మెంట్ చేయబడి ఉన్నాయి. లక్షల చదరపు మీటర్ల ఖరీదైన నగరాల్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు ఉన్నాయి. దేశంలో కులమతాల భేదాలను నిర్మూలించడమే విశ్వం ఫౌండేషన్స్ లక్ష్యమని విశ్వం ఫౌండేషన్స్ అధ్యక్షుడు విశ్వం తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్తో కలిపి నేటికి 9 రాష్ట్రాల్లో కుల మత వివక్షత నిర్మూలనపై కార్యక్రమాలు చేపట్టామని, మనుషుల మధ్య కులమత భేదాలు పోయి భారతీయులుగా నిలబడాలన్నారు. పూర్వకాలపు మత కుల విద్వేషాలు నేటి సైన్స్ యుగంలో చెల్లదని, కులమత భేదాలు మానవత్వానికి విరుద్ధమని చెప్పారు. మనుషులను విడదీసే కులమత చిచ్చులతో బ్రతకటం మనిషికి తగదన్నారు. మనుషులంగా అందరం కలిసి బతుకుదామనే నిర్ణయానికి భారతీయులమైన మనమందరం కలిసి రావాలన్నారు. నా పేరు యూనివర్స్. మాది సోవా గ్రామం అండి, డుమ్రిగూడ మండలం, ఏఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. సుమారుగా 22 సంవత్సరాల నుండి అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఒకటి కాకుండా అనేకమైనటువంటి ఎయిడ్స్ అనుకోండి, లేకపోతే కరప్షన్ మీద అనుకోండి, లేకపోతే కరోనా మీద అనుకోండి, అనేకమైనటువంటి కార్యక్రమాలు కొన్ని వందల మందిని జాబ్ హోల్డర్స్గా చేసాం. అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఎక్కడ ఫ్లెక్సీ పట్టుకొని నిలబడి ఉన్నారంటే మేమే, మాది విశ్వం ఫౌండేషన్ వాళ్ళు, నేను ఉంటాను. సో అలాగా కార్యక్రమాలు చేస్తూ ముందు నుండి కూడా ఇది స్థాపించిన ఒక ఉద్దేశం లేక అప్పటి నుండి కూడా అసలు మానవుల మధ్య ఈ కులమతాలు ఏంది, ఈ కులమతాలు ఎందుకున్నాయి, ఇది పోవాలి కదా, మన బ్రదర్స్ మధ్య ఈ తగాదాలు ఎందుకు ఈ ప్రపంచంలో, కేవలంగా దీని మీద హోలీ క్రూసేడ్స్ అని, మర్డర్లని, మానభంగాలని, ఒకరికొకరు పడవకుండా నా నీ అనే భేదాలతో ఈ యొక్క ప్రపంచం అట్టాడుగుపోతుంటే మానవులైనటువంటి మనిషి అయినటువంటి నేను ఎక్కడో కుగ్రామంలో పుట్టి ఇవి చూసుకొని ఎట్లా ఉంటాం దాని. కాబట్టి ఇది ఎలాగైనా సరే దీన్ని కుక్కటి వేలుతోని పికిలి వెంచేయవలసిందే. నా పేరు ఎస్ మాచల్లరావు, విశ్వం ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శిని. విశ్వం ఫౌండేషన్ ఏర్పడి గత 22 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు అనేకమైన కార్యక్రమాలు, అంటే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, స్కూలు, కాలేజీలు, గ్రామాలు, పట్టణాల్లో అన్ని దిక్కుల అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ చట్టాలపై అవగాహన కార్యక్రమాలు, పర్యావరణం, ఎయిడ్స్ గురించి, ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యల గురించి కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం సార్. ఇవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. నాగ చైతన్య, సాయి పల్లవి జోడిగా నటించిన తండేల్ మూవీ సెలబ్రేషన్స్ ను అక్కినేని ఫ్యాన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు విజయవాడ గాంధీనగర్ లో శుక్రవారం ఉదయం తండేల్ మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద అక్కినేని అభిమానులు క్రాకర్స్ కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల వద్ద నాగ చైతన్య ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేస్తుండటంతో గాంధీనగర్ సందడిగా మారింది.
హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ తమకు సంబంధించిన స్థలంలో అమ్మాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ గండికోట స్థలంలో అక్రమంగా కబ్జా చేయాలని ప్రభుత్వం చేస్తున్నారని, కబ్జా కొరల నుండి నన్ను కాపాడాలని కమర్షియల్ ట్యాక్స్ మాజీ జాయింట్ కమిషనర్ పుల్లా జకరయ్య కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆర్ఎస్ నెంబర్ 96/2లో ఉన్న స్థలాన్ని 2024లో కొనుగోలు చేశామని చెప్పారు. తమ స్థలం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో తమ స్థలాన్ని కలుపుకొని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని అన్నారు. హైకోర్టు ఆర్డర్స్ ను ధిక్కరించి స్థానిక ఎమ్మెల్యే అండదండలతో సర్పంచ్ సీతయ్య ప్రోద్బలంతో అతని అనుచరులు తమపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆస్తికి సంబంధించిన దస్తావేజులు అన్ని ఒరిజినల్ అని, ఇది పూర్తిగా ప్రైవేట్ ఆస్తి అని స్పష్టం చేశారు. దయచేసి నాకు, నా కుటుంబానికి రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. ఈ యొక్క ప్రాపర్టీస్ విషయం ఏదైతే ఉందో ఇది వారసత్వంగా 1966 అక్టోబర్లో ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో పంచుకున్నటువంటి ల్యాండ్. ఒకటి 2.61 61 సెంట్స్, ఇంకొకటి 1.42 సెంట్స్. అది మొదటిదేమో 96/2A, రెండోదేమో 96/2B. అయితే మేము తీసుకున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇది 96/2Bలో ఉంది. అయితే 66 తర్వాత ఏమైందంటే అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసత్వంగా వచ్చిన అతను చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత ఆయన భార్యకు వచ్చింది. ఆయన భార్య కూడా చనిపోతే ఆయన కూతురుకు వచ్చింది. కూతురు నుండి వాళ్ళ అమ్మాయికి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 1940 నుంచో 50 నుంచో ఉండొస్తుంది వారసత్వంగా వచ్చిన ల్యాండ్ అనమాట. సో దానిలో నుంచి 2022లో వాళ్ళ అమ్మాయికి గిఫ్ట్ డీడ్ చేసింది. ఆ గిఫ్ట్ డీడ్ నుంచి 2024లో నేను కొనుక్కోవడం జరిగింది. నేను మా మిత్రుడు ఇంకొకరు విశాఖపట్నంలో ఉంటారు, వాళ్ళు కొనుక్కోవడం జరిగింది అనమాట. జరిగిన తర్వాత ఏమైంది, దీనికి ప్రతిసారి మరి గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు హడావుడి చేస్తూ రోజంతా ఇది మాది మాది అంటుంటే, అరే మీది అయితే పర్వాలేదు అని చెప్పి నేను ఒక ఆర్టీఐలో ఇన్ఫర్మేషన్ అడిగాను. ఏమైనా అంటే ఈ ఫలానా 96/2B ఈ ల్యాండ్ మేమైతే కొన్నామో 2597.44, మరి ఇది మీ దగ్గర ఉందా అంటే వారు నాకు రిప్లై ఇచ్చారు, మాకు దానికి ఏం సంబంధం లేదు, అలాంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు అని. ఆ తర్వాత నేను సిఆర్డిఏకి కూడా లెటర్ పెట్టి అక్కడ కూడా ఆర్టీఐలో ఇన్ఫర్మేషన్ అడిగి తీసుకున్నప్పుడు ఏం చెప్పారు, వాళ్ళు కూడా ఇది మా దగ్గర ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు అని. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసులో కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. మన ఇక్కడ కామన్ సైట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ రికార్డ్ అవుతున్నాయి. ఆ రికార్డులో కూడా అంబాపురంలో ఈ సర్వే నెంబర్ లేదు. గడిచిన 2.5 దశాబ్దాలుగా ప్రజలకు మెరుగైన వైద్యం సేవలందిస్తున్న పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ను స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్రిటికల్ కేర్ సెంటర్ గా ఆధునీకరించామని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలోనే అతిపెద్ద క్రిటికల్ కేర్ సెంటర్ గా ఆధునీకరించబడిన నూతన హాస్పిటల్ ను ఈ నెల 9వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు. సూర్యరావుపేటలోని పెద్దేశ్వర్ హెల్త్ సెంటర్ నందు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం 1999లో 20 పడకల ఆసుపత్రిగా తమ ప్రస్థానం ప్రారంభమైందని చెప్పారు. అక్కడి నుంచి 2 ఏళ్లలో 50 పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చేశామని, 2007లో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేశామని, 2011లో బైపాస్ సర్జరీలను ప్రారంభించామని తెలియజేశారు. ఈరోజు మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం హార్ట్ కేర్ సెంటర్గా స్టార్ట్ అయిన 25 ఇయర్స్ బ్యాక్ మన హాస్పిటల్, ఇప్పుడు ప్రజెంట్లీ పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ 25 ఇయర్స్ బ్యాక్ స్మాల్ 20 బెడెడ్ హాస్పిటల్గా అరౌండ్ 99 జూన్ 23న స్టార్ట్ చేశాము. సోమరాజు గారి చేతుల మీదుగా ఇనాగరేట్ చేశాము. ఆ 20 బెడెడ్ నెక్స్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్లో 2001లో ఆల్మోస్ట్ 50 బెడెడ్గా మార్చి దాన్ని అన్ని ఫెసిలిటీస్తో మళ్ళీ రీఇనాగరేట్ చేశాము. సో 20 బెడెడ్ 50 బెడెడ్ మళ్ళీ 2007లో మేము క్యాత్ ల్యాబ్ స్టార్ట్ చేసాం. అల్ట్రా మోడర్న్ క్యాత్ ల్యాబ్ స్టార్ట్ చేసి క్యాత్ ల్యాబ్ యాక్టివిటీస్ అన్నీ అప్ టు 2011 వరకు చేసాము. 2011లో మళ్ళీ ఇంకొక మైల్ స్టోన్ అచీవ్ చేసాం. గ్రాండ్గా హార్ట్ సర్జరీస్ ఇంట్రడ్యూస్ చేసాం 2011లో. నేను డాక్టర్ ఆకాష్ పల్లెం. ఇప్పుడే డిఎం కార్డియాలజీ అయిపోయింది. సో ఇప్పుడే హాస్పిటల్లో వర్క్ స్టార్ట్ చేసి ఒక 8 months అవుతుంది.
స్టార్టింగ్లో చేసినప్పుడు మా దగ్గర ఫెసిలిటీస్ అవన్నీ 50 బెడ్స్ అట్లా ఉండేవి. ఇప్పుడు కరెంట్లీ మనది 150 బెడెడ్గా అప్గ్రేడ్ చేసాం. డిపార్ట్మెంట్ వైజ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ని బిల్డప్ చేసుకుంటూ వచ్చాం. అడ్మినిస్ట్రేటివ్ ప్లస్ క్లినికల్ డిపార్ట్మెంట్స్ ఒక్కొక్కటి బిల్డప్ చేసుకుంటూ వచ్చాం. కరెంట్లీ మన దగ్గర రన్నింగ్ డిపార్ట్మెంట్స్ నెఫ్రాలజీ, క్రిటికల్ కేర్, పల్మనాలజీ, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ ఇవన్నీ ఫుల్ టైం రన్ అవుతున్నాయి. వీటిల్లో ఈచ్ డిపార్ట్మెంట్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్తో పాటు హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ డాక్టర్స్ని కూడా మనం ఇప్పుడు మనతో పాటు వర్క్ చేస్తున్నారు. సో ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇప్పుడు కరెంట్లీ మేజర్ అప్గ్రేడేషన్ జరుగుతుంది. మనకి ఇప్పుడు కరెంట్లీ 8 ICUs ఉన్నాయి. ఈ ICUs అన్నీ కలిపి 100 బెడ్స్ అవుతాయి. సో మన దగ్గర కరెంట్లీ 100 క్రిటికల్ కేర్ బెడ్స్ ఉన్నాయి. అంటే ICUs ఎమర్జెన్సీ కానీ, క్రిటికల్ కేర్ కానీ, ఇంటిబేషన్ కానీ. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ వేసి కేబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీలో ఆమోదింపచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ MRPS అధ్యక్షులు పేరుపోకు వెంకటేశ్వరరావు మాదిగా అభినందనలు తెలిపారు. 30 ఏళ్లు గడిచిన ఎస్సీ వర్గీకరణ జరగకుండా అన్ని రాజకీయ పార్టీలకు అమ్ముడుపోతూ జాప్యం చేసిన మందకృష్ణను MRPS నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మందకృష్ణ ఎజెండా ABC వర్గీకరణ కాదనే విషయాన్ని ఇప్పటికైనా మాదిగలు గ్రహించాలని పేరుపోగు సూచించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ MRPS అధ్యక్షులు పేరుపోకు వెంకటేశ్వరరావు మాదిగా మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ వేసి కేబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీలో ఆమోదింపచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఘనత చంద్రబాబుదేనని, ఇప్పుడు త్వరితగతిన అమలు చేయబోయేది కూడా చంద్రబాబునని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై మందకృష్ణకు చిత్తశుద్ధి ఉంటే 2024 ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానన్న రేవంత్ రెడ్డిని కలిసి మాదిగలకు 11% రిజర్వేషన్లు ఇవ్వమని ఎందుకు కోరలేదని పేరుపోగు ప్రశ్నించారు. గతంలో ఎస్సీ సబ్ ప్లాన్ చట్టాన్ని తేవటమే కాక ఇప్పుడు అసెంబ్లీలో వర్గీకరణ ఆమోదం కోసం కృషి చేసిన దామోదర్ రాజనరసింహన్ని మాదిగల ప్రతినిధి కాదని, అతన్ని మంత్రి పదవి నుంచి బహిష్కరించాలని మందకృష్ణ ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. 30 ఏళ్లు గడిచిన ఎస్సీ వర్గీకరణ జరగకుండా అన్ని రాజకీయ పార్టీలకు అమ్ముడుపోతూ జాప్యం చేసిన మందకృష్ణను MRPS నుంచి బహిష్కరించాలని పేరుపోకు డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయని, మోడీ ఇంటి ముందు డప్పుల దండోరా వేయకుండా ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన రేవంత్ రెడ్డిని విమర్శిస్తే వర్గీకరణ జరగకుండా అడ్డుకోవడమేనని పేరుపోకు దుయ్యబట్టారు. ఈరోజు ఈ విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ఆమోదింపజేయడాన్ని మేము స్వాగతిస్తూ, దేశంలోనే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో ముందుగా వచ్చి వర్గీకరణ నేనే చేస్తానని ప్రకటించినందుకు ఆయనకి ఏపీ MRPS తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీలను ABCD గ్రూపులుగా వర్గీకరించుకోవచ్చు, రాష్ట్రాలు చేసుకునే అధికారాన్ని ఉందని చెబుతూ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పునిచ్చిందో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా నేనే అమలు చేస్తానని చెప్పి ఏకసభ్య కమిషన్ వేసి క్యాబినెట్లో తీర్మానం చేసి, అదేవిధంగా గత 3 రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ గ్రూపుల వారీగా ABCDగా విభజిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆమోదింపజేయడానికి ఆ తీర్పుని ఆ నిర్ణయాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీలను ABCD గ్రూపులుగా వర్గీకరిస్తూ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత ఆయనదేనని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. సీఎం చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదని తెలుగుదేశం పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు అన్నారు.
ప్రజా సంక్షేమ పథకాలపై జగన్ విషపూరిత ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజా సంక్షేమం అవసరం కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారన్నారు. జగన్ ను రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు సింగిల్ డిపాజిట్ కే పరిమితమవుతుందని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి నిన్న కానీ ఇవాళ కానీ తన ప్రెస్ మీట్లో నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మక ద్రోహి అని, సూపర్ 6 పథకాలని అమలు చేయడంలో మోసం చేస్తున్నాడని చెప్పేసి ఒక విషపూరితమైన ప్రచారం చేస్తున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం మీకు తెలియజేస్తున్నాం. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఎన్ని వేల లక్షల కోట్ల అప్పుల్లో ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం 3-4 పాయింట్లో అప్పుల్లో ఉంటే మీరు ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత 17-18% పెరిగిపోయింది. ఈ రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దాం. ఎక్కడైనా సరే సంక్షేమ పథకాలకి కేవలం 4 గోడల మధ్యలో కూర్చొని ఒక బటన్ నొక్కి ఒక 100 మందికి ఇచ్చి రాష్ట్రం మొత్తం ఇచ్చినట్టుగా గ్లోబల్ ప్రచారానికే నువ్వు పరిమితం అయ్యావు తప్ప నిజంగా లబ్ధిదారులకి ఎక్కడో కూడా సంక్షేమ పథకాలు అందలా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరి నేతృత్వంలో బృందం సమావేశం. భేటీ కోసం సచివాలయానికి చేరుకున్న నీతి ఆయోగ్ బృందం. వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ చేరిక. ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలోకి చేరిన వైనం. గుణదల మేరీమాత ఉత్సవాలను ఈ నెల 9 నుంచి 3 రోజుల పాటు కన్నుల పండుగగా నిర్వహించినట్లు తెలిపిన విజయవాడ క్యాథలిక్ పీఠాధిపతి బిషప్ తెలుగుతోటి రాజారావు. ఏ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.